ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి ఇటీవల గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా డ్రగ్స్ కేసులు మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ యువ నిర్మాత సోమవారం గోవాలోని ఓ రిసార్ట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఓ చిన్న డిస్ట్రిబ్యూటర్గా కెరియర్ ప్రారంభించిన కేపీ చౌదరి గతంలో కొన్ని తెలుగు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. అలా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాలు సైతం ఉన్నాయి. ఇక ఇలా ఈ డిస్ట్రిబ్యూషన్లో సంపాదించిన మొత్తం డబ్బుతో తమిళ సూపర్ స్టార్ రజనీ నటించిన కబాలీ చిత్రాన్ని కేపీ చౌదరి కొనేశాడు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో ఈ నిర్మాత ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో ఈ నిర్మాత హైదరాబాద్ విడిచి గోవా వచ్చేసి అక్కడ OHM పేరుతో పబ్ ఒకటి స్టార్ట్ చేశాడు. దీంతో అతనితో చాలా మంది సినిమా తారలు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. అయితే అధిక లాభాలు సంపాదించడానికి కేపీ చౌదరి సినీ తారలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పెద్ద దందా నడపడం స్టార్ట్ చేశాడని పుకార్లు కూడా బయలుదేరాయి. అయితే ఒకానొక సమయంలో ఈ కేపీ చౌదరి 100 కొకైన్ ప్యాకెట్లు ఉన్న బ్యాగ్ హైదరాబాద్ కి తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు ఈ డ్రగ్స్ స్మగ్లర్ ను తమదైన శైలిలో విచారించగా అతనితో కాంటాక్ట్ లో పెద్ద పెద్ద సినీ తారలు కూడా ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలోనే నటి సురేఖ వాణి మరియు ఆమె కూతురు సుప్రీతతో ఈ నిర్మాత దిగిన ఫోటోలు పెద్ద సంచలనంగా మారాయి. ముఖ్యంగా సురేఖ వాణి అయితే కేపీ చౌదరికి ముద్దులిస్తూ మరీ ఫోటోలు దిగింది. దీంతో ఈ సీనియర్ నటి డ్రగ్స్ మత్తులో అలా అతనితో ఫోటోలు దిగిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఆ ఫోటోలన్నీ కేవలం పబ్ లో మాత్రమే తీయించుకున్నవని, మా మధ్య స్నేహం తప్ప వేరే ఏ రిలేషన్షిప్ లేదని నటి సురేఖవాణి సమర్థించుకుంటూ రావటం జరిగింది. ఇక రీసెంట్ గా ఈ నిర్మాత మరణం తరువాత అందరూ సురేఖవాణి స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సురేఖకు బదులు తన కూతురు సుప్రీత ఈ నిర్మాతతో గోవాలో తీయించుకున్న ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అతని గురించి ఇలా చెప్పుకొచ్చింది. నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అంటే సమాజం విఫలమైనట్టు అర్థం. నిన్ను నేను ఎప్పటికీ మిస్ అవుతాను. ఇక నుండి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అలాగే నీ బాధలు నేను వినడానికి లేకుండా చేశావు కదా. ఈ సోదరి ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది అని చాలాసార్లు చెప్పాను. అయినా నువ్వు వినలేదు. మిస్ యూ కేపీ అన్నా. నువ్వెక్కడున్నా పులి పులే అంటూ ఉంటావుగా, అది నిజమన్నా. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రిప్ అన్నా అంటూ ఎమోషనల్ గా అసలు విషయాన్ని బయటపెట్టేసింది. దీంతో అంత్యక్రియల అనంతరం ఈ సురేఖ వాణి కూతురు సుప్రీతను డ్రగ్స్ కేసుకు సంబంధించి అలాగే సూసైడ్ కేసుకి సంబంధించి పోలీసులు మరింత గట్టిగా విచారించే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిన ఈ కబాలీ నిర్మాత స్టోరీ యువ నిర్మాతలకు ఓ గుణపాఠమనే చెప్పొచ్చు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.